హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఇంకెన్నో రోజులు లేదండి, ఫోన్ రోజులు కరిగిపోతున్నాయి. ఇంక బిగ్ బాస్ కూడా అయిపోతానికి వచ్చింది. మొత్తానికి ఇది ఫెయిల్యూర్ సీజనా హిట్ సీజనా నాకే తెలియట్లేదు. అంటే హిట్ సీజన్ అని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. అదేవిధంగా చూస్తే నామినేషన్స్ అయిపోయినాయి. ఈసారి నామినేషన్స్ అనేది ఒకే రోజులో అయిపోయిన వలన రిజల్ట్ బాగా వస్తుంది. లేదు అంటే కొంచెం ఎక్కువ తక్కువలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 రోజులు నామినేషన్స్ వస్తాయి. అందుకని ఈసారి ఫినాలకి ఎవరు వెళ్తున్నారో అని కూడా ఒక గెస్ట్ చేసేయచ్చు. ఆ రకంగా 1 డేలో నామినేషన్స్ అయిపోయి మొత్తానికి రోహిణి తప్ప అందరూ నామినేషన్స్లోనే ఉన్నారని అనుకోవాలి. ఇది నామినేషన్స్లో ఏమేమీ కొత్తగా ఏమీ లేదు. సింపుల్గా చెప్పేయాలంటే చాలా వరకు గౌతమ్ మీద పడిపోయారు. గౌతమ్ డిఫెన్స్ చేసుకుంటున్నాడు తన దారిలో తానే. కానీ ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తారో బయట వచ్చి ఓటింగ్స్ కూడా ఎక్కువగా వాళ్ళకే పడతాయి. ఆ రకంగా గౌతమ్ ఎక్కువ టార్గెట్ అయిపోయాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే నబీలు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, పృథ్వీ ఎప్పుడు కూడా అంతే, ఒక కారం తిన్న ఎద్దులాగా రంకులేస్తాడు. వాడిదనే కాదు నిఖిల్దనే కాదు, 2 వాడికే కావాలన్నట్టు రంకులేస్తాడు. పృథ్వీదంటూ మామూలే. నెక్స్ట్ వచ్చి నబీలు ఈ మధ్య పోని చాలా చిరాకు వచ్చేస్తుంది. ఆ అబ్బాయి గేమ్ ఎంతసేపు భజన బృందంలాగా నిఖిలు పృథ్వీ అన్న బయట నుంచి వచ్చి ఆ లాటే వాళ్ళకి సరిగా లేదని నామినేషన్ చేసి వెళ్తున్నా. కానీ ఈ నబీలు మాత్రం ఇంకా వాళ్ళనే పట్టు కూర్చుంటున్నాడు. మునిగిపోయే పడవని పట్టుకుంటే మునిగిపోతారు తప్ప తేలరు. ఈ పిల్లోడు చాలా తెలివైనడు, అయినా ఎందుకో మళ్ళీ ఆ మునిగిపోయే పడవలనే పట్టుకుంటున్నాడు. ఈ నబీలు టాప్ 10లో ఉండవలసిన నబీలు ఏ స్థానంలో ఉన్నాడో లాస్ట్లో చెప్తాను, చూడని వాళ్ళు చూడండి. నెక్స్ట్ వచ్చి ప్రేరణ. ఓకే, 1 సైడ్ ఎదుటి మనిషి ఎవరైనా సరే దీని గంటల తరబడి చెప్పుకుంటా వెళ్తానే ఉంటుంది. కూర్చున్నవాడు ఏ బాబు ఏదో నామినేషన్ వేసి పోవే బాబు అన్నట్టుగా ఇంక అన్నీ చెప్పుకుంటానే వెళ్తుంది. ఒక్క నిమిషం అని ఒక్కొక్క గంటల తరబడి చెప్పుకుంటానే వెళ్తుంది. ఇనే వాళ్ళకు కూడా స్కిప్ కొట్టేయాలేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ రకంగా దానిది కూడా మామూలే, యాజ్ టీజ్గా. కొంచెం ఈసారి విష్ణుప్రియకి ఎక్కువ ఓట్లు బాగానే పడినాయి, నామినేషన్లు పడినాయి. నవీలు నువ్వేం ఆడావు, నువ్వు అసలు ఇంజువల్టీ గేమ్లో నెగ్గావా అంటే కోర్స్ నేను నెగ్గలేదేమో అని ఒప్పుకుంది. ఇదే పాయింట్ రోహిణి అడిగితే ఒప్పుకోలేదు, తీసుకోలేదు, తిరిగి తన్నే అటాక్ చేసింది. తనకి కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏమన్నా పడతాను వీళ్ళు ఏమన్నా పడలేను అని. కానీ బయట నుంచి ఎంతమంది వచ్చి చెప్పినా నీ ఆట బాగాలేదు, ఆట సరిగా ఆడు, ఒక్కరినే పట్టుకుని కూర్చోకో, అతను భజన చేసుకుంటా కూర్చోక అని చెప్తున్నా ఏందో ఇలాగ రోహిణి లాంటి వాళ్ళ మీద పడిపోతుంది. అంటే కరెక్ట్గా కోటింగ్ ఒకసారి ఇచ్చింది, తర్వాత ఏమన్నా మారుతుందేమో అనుకుంటున్నాము, చూద్దాము. ప్రస్తుతానికైతే ఆడపుల్లి శివంగి అని నోటికి ముందు బిరుదులు చెప్పి తర్వాత రోహిణిని అంటుంది. మరి ఎటకారంగా అంటుందో నిజంగా అంటుందో మొత్తం మీద దీని ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చి యష్మి లేదు కాబట్టి కొంచెం కూల్గానే, అంటే 100%లో ఒక 20% కూల్గానే జరిగింది అనుకోవాలి యష్మి లేని వలన. మిగిలిన వాళ్ళు అవినాష్ కూడా పాపం చాలా బాధ అనిపించింది. ఆ పృథ్వీకి ఆడి బిహేవియర్ కూర్చుని మాట్లాడుతున్నాడు. నేను ప్రీవియస్ వీడియోస్లోనే చెప్తున్నాను, ఎదుటి మనిషి నామినేషన్ చేసినప్పుడు ఏమన్నా మాట్లాడినప్పుడు నిలబడి మాట్లాడమని. బిగ్ బాస్ ఎంత చెప్తున్నా కానీ పిల్లోడి బిహేవియర్ మారదు. ఓట్లు వేసే వాళ్ళకి కూడా అని ముద్దెట్టేసి వదిలేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పాక ఆ పాయింట్లో మారాడు. కానీ ఎదుటి మనిషి మాట్లాడినప్పుడు వీడికి ఓపిక ఉండదు, సహనం ఉండదు, మంచితనం ఉండదు. అంత వరస్ట్గా మాట్లాడతాడు, ఎదట వాళ్ళని షేమ్గా మాట్లాడతాడు, అంతలా మాట్లాడతాడు. అదేవిధంగా అవినాష్ నామినేషన్ చేస్తే కూర్చుని మాట్లాడుతుంటే బాగా పట్టుకున్నాడు అవినాష్ పాయింట్. నెక్స్ట్ నువ్వు నబీలు అవిక్షన్ పాస్ ఇచ్చినందుకున్నావు, జనాలు ఓట్లేసినందుకు కాదు అని చెప్తున్నాడు. అసలు ఎంత డీగ్రేడ్గా మాట్లాడాలో అంత డీగ్రేడ్గా మాట్లాడుతున్నాడు.
అవినాష్ ఒక మాట అన్నాడు, కరెక్టే కదా అది. ఎన్నో వారాల నుంచి ఉన్నావు, నువ్వు మాత్రం చీఫ్ అవ్వగలిగావా? నేను నీ వెనకాలే వచ్చాను, 2 సార్లు చీఫ్ అయ్యాను. అలాంటి పాయింట్స్ పట్టించుకోడు. అంటే ఆడి మైనస్ పాయింట్లు కదా, పట్టించుకోడు. ఎదటోడిది చిన్నది ఉన్నా కానీ పెద్దదిగా పట్టించుకుంటాడు. పెద్దగా చేసి చూపిస్తాడు, పట్టించుకుంటాడు కాదు, చేసి చూపిస్తాడు. వీళ్ళ బ్యాచ్ మొత్తం అంతే. ఇంకొకటి, నిఖిల్ నామినేషన్స్లో అసలు అర్థం ఉందండి. అందరూ చెప్తున్నారు ఇక్కడ ఒకటి చేస్తావు, అక్కడికి వెళ్ళి ఒకటి చెప్తావు అని. అదేవిధంగా లూడో టాస్క్లో చేసిందేంటి, ఇక్కడ పోర్ట్రేట్ చేసి చెప్పిందేంటి. ఇంకా ఈ పిల్లోడు మారట్లేదు. అసలు ఒకనొక రోజుల్లో నబీల్ విన్నారు అనుకున్నాము, నిఖిల్ విన్నారు అనుకున్నాము. వీళ్ళిద్దరు కూడా ఇంక వేస్ట్ అనిపించేస్తుంది అనమాట ఈరోజు నామినేషన్స్ చూసి. నాకు ఇలాగ అనిపించింది, మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ రూపంలో చెప్పండి, చూద్దాము. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా విన్ అయ్యేది చాలా డౌట్. రన్నరప్ 3rd ప్లేస్, 4th ప్లేస్లోనే నబీల్ అంటూ మరీ దారుణంగా ఉన్నదనమాట. ఆ రకంగా ఉన్నాయి వీళ్ళిద్దరు బిహేవియర్. కానీ వీళ్ళిద్దరూ ఇలా ఉండటం వల్లనే గౌతమ్కి మంచి క్రేజు, ఫ్యాన్ ఫాలోయింగ్, ఓట్లు పడుతున్నాయని అనుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మీకు ఎవరికైనా కోపం వచ్చినా పర్లేదు, పందులేరా గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. మీకు కోపం వచ్చినా పర్లేదు, ఇదే మాట మీద నేను నిలబడుతున్నాను. తను ఓడినా నెగ్గినా కానీ సింహం సింగిల్గానే వస్తుంది అనమాట. అది ఆ రకంగా ఈసారి నామినేషన్స్ అంటూ బీభత్సంగా జరిగేసి, బీభత్సంగా అంటే పాతిగా ఎత్తి చూపించాడంతే. తేజగాడంతే సింపుల్గా ఏదో చెప్పేశాడు, అయిపోయింది. ఇంకోటి, అవినాష్ ఏదో చెప్పబోతుంటే, అది అవినాష్ నామినేషన్లో తేజ ఏదో చెప్పబోతుంటే ఆ పాయింట్ ముందే తెలిసిందో, తనకి థ్రెడ్ అవుతుంది అనుకున్నాడో ఏమో, పృథ్వీ ఏం రంగులేసాడండి, మళ్ళీ వచ్చేసాడండి మీదకి. ఆడంత మీదకి వచ్చేయచ్చు, కానీ ఏమీ పీకలేవో వచ్చి తప్ప అని అనడం మాత్రం తప్ప అంటారు. ఆడంత మీదకి వచ్చేయచ్చా? ఇంకా ముఖానికి 1/2 ఇంచ్ గ్యాప్ కూడా ఉండదే, ఆడ అలా మీదకి వచ్చేయచ్చా? ఓయ్ నాగార్జున, అసలు ఇలాంటి పాయింట్స్ ఎప్పుడైనా నిలబెట్టి మాట్లాడి కడిగేయగలిగేవా? ఇంకొకసారి ఆ తప్పు చేయగలిగేవా నువ్వు? బిగ్ బాస్ నువ్వు కూడా అలా చేయగలిగావా? కాకపోతే బొచ్చు కూడా పీకలేవన్న చిన్న మాటకు మాత్రం తన నోట్లోంచి పదే సారీ రప్పిస్తున్నారే. నువ్వేమి చేయలేవు, ఎన్ని మాటలు ఉన్నాయి కదా, అవన్నీ మాత్రం మళ్ళీ అంటున్నా కానీ ఏమేమి పట్టించుకోరు మీరు. ఏంటి కన్నడ వాళ్ళంటే మీకు సొంత పిల్లలతో సమానం, తెలుగు వాళ్ళంటే చవితి పిల్లలతో సమానం. మీ బిహేవియర్ అలాగే ఉంటుంది, నాగార్జున గారిది కానీ బిగ్ బాస్ కానీ. నేను ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాను అంటే, రోహిణి అంత చాలా టఫ్గా నువ్వు వేసిన పై ఎత్తులకి మించిపోయి తనకి పడని టాస్క్ పెట్టి పృథ్వీని విన్నర్ చేయాలనుకుని పెట్టావు కదా బిగ్ బాస్ నువ్వు టాస్క్. అది రోహిణి అవ్వటం నీకు అసలు ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ రోజు అమ్మాయి అంత అలా ఏడ్చింది, అంత ఎఫెక్ట్స్ పెట్టింది, మగోళ్ళతో సమానంగా పోటీ పడింది. అది ఎద్దులాంటి పృథ్వీతో పోటీ పడి మరీ విన్ అయ్యింది. ఒక 6-7 అవర్స్ అదేదో టాస్క్ పెట్టేవి చూడు, నబీల్కి పృథ్వీకి 7 అవర్స్ పైన నబీల్ ఎలా హోల్డ్ చేశాడు, పృథ్వీ కూడా హోల్డ్ చేసి ఆరాంగా ఉన్నాడు. లాస్ట్కి బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు ఆడి నబీల్ ఓడిపోయాడు, పృథ్వీ మాత్రం ఓడిపోలేదు. అలాంటి పృథ్వీని ఓడించి మరీ చీఫ్గా అయ్యింది రోహిణి. కానీ నువ్వు ఇచ్చింది ఏంటి, చిన్న సాంగ్ ప్లే చేసావు అంతే. ఆ తర్వాత సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారి నుంచి వెరీ గుడ్ అమ్మా రోహిణి అన్నారంతే. కొంచెం ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు కాదులే, 1 అవర్ ఎపిసోడ్లో 5 నిమిషాలు ఎక్కువ అనుకోవచ్చు. 1 నిమిషమైనా మాట్లాడారా? నీ ఒంట్లో రాడ్డుండి కూడా ఒక ఆడపిల్ల అయ్యుండి ఒక ఎద్దులాంటి మనిషి మీద పోటీగా నిలబడి విన్ అయ్యాం, నీదే ఘన విజయం అని కరెక్ట్గా మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పగలిగారా? అందుకనే అంటున్నాను నేను, మీరు పెట్టింది పృథ్వీ కోసం టాస్క్ పెట్టారు, అది రోహిణి విన్ అవ్వటం మీకు అసలు ఇష్టం లేదు కాబట్టి ఎక్కడా కూడా మంచిగా తన్నే చూపించలేకపోయారు. ఇంకొకటి చెప్తున్నాను, ఒక చీఫ్ అవుతుంటే ఇంత కష్టపడిన అమ్మాయి ఒక చీఫ్ అయింది కదా,
ఒక అందరూ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒక నామినేషన్ నుంచి సేవ్ చేయడం కానీ, డైరెక్ట్గా ఒకళ్ళు నామినేషన్లో పెట్టడం కానీ, ఏదో ఒక స్పెషల్ స్ట్రాటజీ ఇచ్చేవారు కదా. రోహిణికి ఎందుకు ఇవ్వలేదు? అంత కష్టపడి ఆడింది, ఎవరు సపోర్టు లేకుండా. రోహిణికి ఎందుకు ఇవ్వలేదు? ఇది ఓటింగ్ది కాదు, మీ దగ్గర నుంచి సపోర్టు లేదు అమ్మాయికి, అయినా కానీ చీఫ్ అయ్యింది. ఇలాంటి స్పెషల్ స్ట్రాటజీ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు చూడండి, అందరూ నార్మల్గా 2 ఓట్స్ ఎలాగేశారు అదేవిధంగా 2 ఓట్స్ వేశారు. పోలే, ఇంక నామినేషన్ చేయడానికి ఇంకెవరు లేరు అనుకోండి, నామినేషన్ నుంచి సేవ్ చేయించవచ్చు కదా. ఇది ఒకటి. మీకు కన్నడ వాళ్ళంటే మంచిగా అభిప్రాయం, తెలుగు వాళ్ళంటే చిన్న చూపు ఉన్నదంటానికి ఇదొకటి కారణం. మొత్తం మీద ఈరోజు రోహిణి తప్ప, అది చీఫ్ అయిన వలన రోహిణి తప్ప మిగిలిన వాళ్ళందరూ అవసరం నామినేషన్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చి ఈ నామినేషన్స్లో ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చి గౌతమ్ ఉన్నాడండి, సింహం ఓటింగ్లో ఫస్ట్ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పందులే గుంపులుగా ఉంటాయి, సింగిల్గా నిలబడి ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయికి ఖచ్చితంగా ఓట్స్ ఎక్కువే వస్తాయి అనుకున్నాం, అలాగే ఎక్కువే వచ్చింది. ఇంకా టైం ఉన్నది కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాము. కానీ నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నిఖిల్కి సింహానికి వ్యత్యాసం డిఫరెన్స్ ఉండేది 8% ఉన్నదండి. ఈ 8% అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. లీస్ట్లో ఉన్న వాళ్ళకి అందులో పావు వంతు కూడా లేదనమాట, 8లో పావు వంతు కూడా లేదు లీస్ట్లో ఉన్న వాళ్ళకి. అంత ఘన విజయం కింద ముందుకెళ్తున్నాడు గౌతమ్. నెక్స్ట్ వచ్చి ఒకనొక టైంలో ఈ అబ్బాయి విన్ అవుతాడు అనుకున్నాము నిఖిల్ని, అలాంటిది మాటలు అక్కడికక్కడే మాటలు చెప్పటం, మాటలు మార్చి చెప్పటం, ముందు నుంచి ఇదే చెప్తున్నారు. సోనియా ఇంట్లో ఉన్నప్పుడు అదే చెప్తుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు నామినేషన్ చేసి అదే చెప్తున్నారు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు ఈ నిఖిల్. ఇలాంటి మాటలకే ఎంతసేపు గౌతమ్ని తొక్కేయాలి, పృథ్వీని కూడా పైకి లాక్కు రావాలి, ఈ ఆలోచనలో ఉన్నాడు కాబట్టి తను కూడా పడిపోతున్నాడు. నెక్స్ట్ నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారనుకుంటున్నారు? థర్డ్ ప్లేస్లో మనం ఎవ్వరూ ఊహించలేము, ప్రేరణ ఉంది. ఇది ఇంకా ఏదన్నా మారచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు స్టాండర్డ్గా ఓటింగ్ ఉన్నది టాప్ 2లో ఉన్న వాళ్ళకేనండి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా స్టాండర్డ్ ఓటింగ్ లేదు. అలాగే మార్చచ్చు. సెకండ్, థర్డ్, ఫోర్త్ మనకి తెలియడానికి చెప్పుకోవాలే తప్ప వీళ్ళందరూ సాంబార్లో ముక్కలాగే అయిపోయారు. ఏ ముక్క ఏమో, ఏది ముందో ఏది అనుకో తెలియలేదన్నమాట. బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక టైంలో ఆ అబ్బాయిని పొగుడుతూ కూడా మాట్లాడాను, అదే అబ్బాయి ఇప్పుడు సాంబార్లో ఒక ముక్కలా తయారైపోయాడు. నబీల్ అండి, విన్నర్ క్వాలిటీస్ ఉన్న నబీల్ కొద్ది రోజుల నుంచి గ్రూప్ గేమ్లో జాయిన్ అయిపోయాడు. వెనకాల డిస్కషన్ చేసి గేమ్లు ఆడుతున్నాడు, వెనకాల మాట్లాడుతున్నాడు. ఎంతసేపు పృథ్వీని నిఖిల్ని భజన చేసుకుంటా కూర్చుంటున్నాడు. వాళ్ళ భజన తప్ప ఈ అబ్బాయి సొంత ఆట ఆడట్లేదు. అందుకనే సాంబార్లో ఒక మూల ముక్కలా పడిపోయాడు అనమాట. ఆ రకంగా ఇందులోనే ఉన్నాడండి. మనకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను, అందరూ క్లియర్గా చెప్తాను ఉండండి. థర్డ్ ప్లేస్లో ప్రేరణ, ఫోర్త్ ప్లేస్లో నబీలు, తర్వాత తేజ, పృథ్వీ, అవినాష్, లాస్ట్లో 2% విష్ణుప్రియ ఉందండి. ఇదంటూ పోతుందిలేండి, నాకెందుకో చాలా కొడుతుంది. ఏంటంటే తన ఈ మధ్య నోరిప్పట్లేదు ఆడతలేదు అంటున్నాం. ఈ అమ్మాయి నోరిప్పి ఆడితే చాలా గొప్పని ఇప్పుడే తెలిసింది. ఇంతకు మించి నోరు మూసుకుని కూర్చుని దాని ఆట ఏదో ఆడుంటే జెన్యున్ కింద అయినా ఓట్లు పడేది. ఇప్పుడు అది మాట్లాడటంతో దానిది ఏంటో ఓపెన్ అప్ అయిపోయి తెలిసిపోవడం వలన ఎవరు ఓట్లు వేయడానికి కూడా ఇష్టపడతలేదు. ఆ రకంగా విష్ణుప్రియ లాస్ట్లో ఉంది. కాకపోతే ఇంకా టైం ఉన్నది కాబట్టి ఏ ప్లేస్ ఎలాగో మారుతుందో చూద్దాం. అవినాష్కి బాటమ్ 2లో అవినాష్, విష్ణుప్రియ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో చూద్దాము. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.